ఫస్ట్ మా ఫాదర్ వాళ్ళు స్టార్ట్ చేసింది. దాని తర్వాత మా జనరేషన్ వచ్చేసరికి మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము అప్పటి ఇంకా గ్రాండ్ అంటే సిటీలో ఎట్లా చేస్తే దానికంటే ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఎక్కువ చేస్తూనే ఉంటాం. మాకు సహకరించే ఫస్ట్ మా ఫాదర్ గౌరవం ప్రచారం ప్రతి ఒక్కటి అన్ని సహకరించారు. ఇంకా ఈ వాడవాళ్ళు అందరూ కూడా మంచిగా అన్ని వెరైటీస్ అంటే వాళ్ళు కూడా ఉత్సాహంగా చెప్తారు. మేము ఏం చేస్తాం ఏమని ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టింది అంటే ఇంకా మా ఫాదర్ వాళ్ళతో వాళ్ళని చూసుకుంటా మాకు కూడా పెట్టాలని. సరే ఎన్ని అడుగుల విగ్రహం పెట్టింది? మంజిత్ కళాకార్ అని ఆజాద్ అన్నకు మా తమ్ముడు ఆ ఫోటో చూపెట్టి ఫోటో రూపంగా ఆ డిజైన్ కావాలని ఒక 3 months బ్యాక్ అని డిజైన్ ఇచ్చేసి గుంపేట నుంచి తీసుకొచ్చారు. అప్పుడు మాత్రం ఇక్కడ వరంగల్ వేయించుకొని వరంగల్ అంటే మన వరంగల్ ఎందుకు అనే ఒక కళాకారు వాళ్ళని బయట తీసుకొచ్చి పిలిచి అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పోలీస్ వాళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళకు నిమజ్జన కార్యక్రమాలు ఏ విధంగా జరుపుకోవచ్చు? మేము భారీగా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇంకా మీరు నిమజ్జనం తీసే రోజు ఎన్ని గంటలకు తీస్తామని స్టార్ట్ చేస్తాం. ఓకే, స్పెషల్గా ఈవెంట్స్ అన్ని అరేంజ్ చేస్తున్నాం. 6 నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఎల్లమ్మ గజాన మండలి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా సాగుతున్నాయి. ఉదయం సాయంత్రం నిత్య పూజా కార్యక్రమాలు, పిల్లలకు విశేషంగా సరస్వతి పూజ, మహిళలకు విశేషంగా కుంకుమ పూజ, తర్వాత నిత్య పూజా కార్యక్రమాలతో పాటు ఈ రోజున విశేషంగా అన్నదానం కూడా జరిగింది. గత 25-30 సంవత్సరాల నుండి అనాదిగా ఇక్కడ ఈ విధంగానే ఆచారంగా సాగుతూ వస్తుంది. ఈ సంవత్సరం ఈ చుట్టుపక్కల కూడా కాస్త అత్యంత భారీ విగ్రహం అవ్వడం చేత చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అయితే ఏంటి, ఊళ్ళో వాళ్ళు అయితే ఏంటి అందరూ వచ్చి కూడా దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఇక్కడ వైభవపేతంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా పూజలు నిర్వహిస్తున్నారు. 30 సంవత్సరాలు నాకు తెలిసినప్పటి నుంచి 30 సంవత్సరాలుగా, అంతకుముందు 10 సంవత్సరాలు 95 నుంచి 96 నుంచి ఉత్సవాలు అంటే 9 రోజుల కార్యక్రమాలు నవరాత్రులు. మిగతా రోజులలో ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారు? 9 రోజుల్లో కుంకుమ పూజ, సరస్వతి పూజ, గో పూజ, తర్వాత అన్నదాన కార్యక్రమం, విశేషంగా వాళ్ళు లక్ష్మీ అలంకారాలు, తర్వాత శాకాంబర ఉత్సవాలు, ఇంకా వాళ్ళ అనుకూలంగా వాళ్ళు భక్తులు అనుకూలంగా ఎవరికి 9 రోజుల నవరాత్రి ఉత్సవాలు అయిపోయిన తర్వాత అత్యంత వైభవపేతంగా ఇక్కడ నిమజ్జన సమయంలో ముందు ఊరేగింపు సమయంలో లడ్డు వేలం పాట అనేది ఆనవాయితీగా వస్తుంది. భక్తులు తమ కోరికలు లడ్డు తీసుకున్న వాళ్ళకి నెరవేరినాయి అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఉత్సాహంగా వచ్చి పాల్గొనడం, దాంట్లో పాల్గొని ఉత్సాహంగా మళ్ళీ లడ్డూను తీసుకోవాలనే సంకల్పంతో వాళ్ళు ముందు నేనని చెప్పి ఆ భగవంతుని అనుగ్రహం ఎవరికి ఉంటే వాళ్ళు ఆ లడ్డూను తీసుకుపోవడం అనేది జరుగుతుంది. లడ్డూను తీసుకుపోయిన వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకి ఏదో శుభం జరుగుతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు, మనం వింటూ ఉన్నాము. అదే నమ్మకం కొద్దీ కొనసాగుతుంది. ఈ సంవత్సరం కూడా 9 రోజులు అయిపోయిన తర్వాత నవరాత్రి తర్వాత లడ్డూ వేలం పాట కూడా ఉంటుంది.